తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టలను కేంద్ర సాయుధ బలగాలు హస్తగతం చేసుకున్నాయి. కర్రెగుట్టలపై తొలి క్యాంపును ఏర్పాటు చేసిన సాయుధ బలగాలు జాతీయ జెండాని ఎగురవేశారు. వెంకటాపురం మండలంలోని పామునూరు గ్రామంలో ఎఫ్ఓబి బేస్ క్యాంపును సిఆర్పీఎఫ్ ఐజీ త్రివిక్రమ్, ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ప్రారంభించారు. సుమారు 1000 మంది బలగాలతో బేస్ క్యాంప్ ఏర్పాటు చేయగా తెలంగాణ పోలీసులు, కేంద్ర బలగాలు సంయుక్తంగా గస్తీ కాయనున్నారు. బస్తరుపై నిఘా పెట్టడంతో ఈ క్యాంప్ కీలకంగా ఉంటుందని సిఆర్పీఎఫ్ ఐజీ త్రివిక్రమ్ అన్నారు. Sorry. దేశ హిస్టరీలోనే ఒక చాలా ఇంపార్టెంట్ రోజు. ఎందుకంటే ఈరోజు ఈ కర్రగుట్టాల మీద మా సిఆర్పిఎఫ్ సంయుక్తమైన తెలంగాణ పోలీసుతో పాటు కలిసి ఒక ఆపరేటింగ్ బేస్ ఎస్టాబ్లిష్ చేసింది. గత 4 శతాబ్దాలుగా మావోయిస్టులు ఈ కర్రగుట్టలు వాళ్ళ యొక్క కోటలాగా భావిస్తూ ఎప్పుడు ఎక్కడైనా వేరే చోట ఒత్తిడి వస్తుంటే ఇక్కడికి వచ్చి జమ అయ్యారు. రీసెంట్గా జనవరి 2025లో కూడా పెద్ద ఎత్తున వాళ్ళంతా ఇక్కడ కూడి ఉండేవారు. మావోయిస్ట్ వాళ్ళ ఫస్ట్ ఆర్మ్స్ ట్రైనింగ్ కూడా ఇక్కడే ఈ కర్రగుట్టల మీద నడిచింది. అటువంటి వాళ్ళ కోట అని వాళ్ళు భావిస్తున్న చోట కరెక్ట్గా 1 సంవత్సరం తర్వాత, లాస్ట్ ఇయర్ వాళ్ళంతా ఇక్కడ కూడిన తర్వాత జనవరి మళ్ళీ 2026న ఇంత పెద్ద ఎత్తున పోలీసు, సిఆర్పిఎఫ్, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి ఇక్కడ ఒక క్యాంప్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది చాలా పెద్ద సంగతి. ఇప్పుడు ఇక్కడ ఈ క్యాంపు ఎస్టాబ్లిష్ చేయడంతో ఒక దాదాపు 1000 మంది సెక్యూరిటీ సిబ్బందులు ఉంటారు. కోబ్రా, సిఆర్పిఎఫ్, తెలంగాణ పోలీసు, గ్రేహౌన్స్ అందరు కలిపి. అండ్ మా ఉద్దేశం ఆ రోజు చెప్పినట్టే ఈ హిల్స్ని మొత్తం డామినేట్ చేయాలి. మరి ఇది ఇప్పటికే కానీ మావోయిస్టులు ఇది వాళ్ళకి ఒక తావలం అవుతుంది, ఒక కోట అవ్వచ్చు అనే భావన వాళ్ళకి ఎప్పుడూ కలుగుతుంది. దేశ హిస్టరీలోనే కర్రెగుట్టలపై సాయుధ బలగాల బేస్ క్యాంప్ ఏర్పాటుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల ఆ ప్రాంతాన్ని పూర్తిగా కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కర్రెగుట్ట మావోయిస్టులో కంచుకుంటున్నటువంటి ప్రాంతంలో ఎత్తైన కొండల్లో క్లిష్టమైన భౌగోళిక పరిస్థితున్నటువంటి కర్రెగుట్టలపై పోలీసు కావచ్చు, సాయుధ బలగాలు తొలి క్యాంపును ఏర్పాటు చేశారు. వెంకటాపురం మండలం కర్రెగుట్టలోని పామునూరు గ్రామంలోని ఎఫ్ఓ బేస్ క్యాంపును ఈ రోజు సిఆర్పిఎఫ్ ఐజీ త్రివిక్రమ్, ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఇతర అధికారులు కలిసి ప్రారంభించి కర్రెగుట్టలపైన జాతీయ జెండాను అధికారులు ఎగరవేశారు. ఛత్తీస్గఢ్ లోని అబుజ్మడ్తో పాటు తెలంగాణ కర్రెగుట్టలో మావోయిస్టులు గత కొద్ది రోజులుగా అగ్రనేతలు కావచ్చు వారంతా కూడా స్థావరం ఏర్పరచుకొని అనేక కార్యకలాపాలు అక్కడి నుంచే కొనసాగించారు. ఈ నేపథ్యంలో అధికారులు అక్కడ బేస్ క్యాంపును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. వాజీరు మండలం మోరుమూరు బేస్ క్యాంపు నుండి దట్టమైన అడవి ప్రాంతంలో 10 కిలోమీటర్ల మేర గుట్టపై రహదారిని అధికారులు నిర్మించారు. రహదారి నిర్మాణానికి సుమారు 2 నెలల పాటు శ్రమించి పూర్తిగా నిర్మాణం చేపట్టేటువంటి పరిస్థితి. గత 4 శతాబ్దాలుగా మావోయిస్టుల కంచుకోటగా భావించిన కర్రెగుట్టలను అదుపులోకి తీసుకున్నట్టుగా సిఆర్పిఎఫ్ ఐజీ త్రివిక్రమ్ స్పష్టం చేశారు. దేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా కర్రెగుట్టల్లోకి రహదారి నిర్మించి బేస్ క్యాంప్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తెలంగాణ పోలీసులు, కేంద్ర బలగాలు సంయుక్తంగా సుమారు 1000 మంది బలగాలతో బేస్ క్యాంప్ ఏర్పాటు చేశామని స్పష్టం చేసినటువంటి పరిస్థితి. పామునూరు నుండి జిల్లా, డోలి, తడపల వరకు త్వరలో రోడ్డును నిర్మించబోతున్నట్టు కూడా చెప్పారు. పామునూరులోని 7 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, మంచినీటి సౌకర్యం కల్పించినటువంటి పరిస్థితి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో తడపల దగ్గరలో భద్రతా బలగాలు బేస్ క్యాంపు ఏర్పాటు చేసిన త్వరలో కూడా ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి టూరిజం చేస్తామని ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి. గత కొద్ది రోజులుగా మావోయిస్టుల ఏరువైతే లక్ష్యమైనప్పటి నుంచి కూడా కర్రెగుట్టలో చాలా కొద్ది రోజులుగా కూంబింగ్ నిర్వహించడం, కర్రెగుట్టలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పు జరిగినటువంటి ఘటన చూశాం. కానీ ఈ రోజు కర్రెగుట్టల ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకొని అక్కడ
సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి బెటాలియన్ అక్కడ బేస్ క్యాంప్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో పోలీసు వర్గాల్లో కొంత అటు గిరిజన సంబంధించినటువంటి మావోయిస్టు వ్యతిరేక వారంతా కూడా తాను హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి వస్తే ఇక్కడ నుంచి కూడా మావోయిస్టుల కదలికలు కావచ్చు అటువంటి ఏముండదు. బేస్ క్యాంప్ సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంగా గిరిజన గూడాలు ఉండబోతున్నట్టు పోలీసులు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఇంకా కర్రెగుట్ట ప్రాంతానికి సంబంధించి కూడా టూరిజం లా అభివృద్ధి చేస్తామని పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ తిరుపతి. సారీ